నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. కాకినాడ జిల్లా తుని మండలం టి వెంకటాపురంలో ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య నిర్వహించిన ప్రజా దర్బార్కు విశేష స్పందన లభించింది. ప్రజల సమస్యలను చాలా ఓపికగా అడిగి తెలుసుకున్న ఆమె ప్రజా వినతులు స్వీకరించారు. కొన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కారమయ్యాయి. ప్రజల సమస్యలను పరిష్కరించాలన్న లక్ష్యంతో ప్రజా దర్బార్లు నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన సేవలు అందించాలని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య అధికారులను ఆదేశించారు. తుని మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేని అబ్బాయి అధ్యక్షతన టి వెంకటాపురంలో నిర్వహించిన ప్రజా దర్బార్కు విశేష స్పందన లభించింది. సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి విచ్చేసిన ఎమ్మెల్యే యనమల దివ్యకు స్థానిక కూటమి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో కలిసి ఆమె ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజా వినతులను స్వీకరించారు. చాలా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించిన ఎమ్మెల్యే యనమల దివ్య ప్రధాన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజా దర్బార్లు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు కలగా శ్రీనుబాబు, బందం బుజ్జి, కాతా గోవిందు, పప్పు నవీన్, కాసాపు తాతారావు, గొర్లి కృష్ణ, పప్పు అప్పారావు, గింజాల రాజులు, ఇస్రపు గణపతి, పప్పు నాగేశ్వరరావు, పప్పు వీరబాబు, కొల్లి వెంకటేష్, కాతా రమణ, తేటగుంట పంచాయతీ నాయకులు గజ్జి అప్పలరాజు, గజ్జి రాంబాబు, కొల్లు సత్యబాబు, చామంతి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. కాదా ఇది ఎల్ఓసి పెట్టుకొని ఆపరేషన్ చేయించుకోరాదా? ఎల్ఓసి పెట్టుకొని ఆపరేషన్ అట్లా తీసుకెళ్ళండి ఒకసారి ట్రస్ట్ హాస్పిటల్ ఆర్థోపెడిక్స్ కి. ఇప్పుడు ఏం చేద్దామని మరి? ఎల్ఓసి రాయించుకొని మీరు ముందు వెళ్ళి అక్కడ ఎక్కడికి వెళ్ళినా సెట్ అవ్వదు అని చెప్తాను. వెళ్ళమనే తిరగడానికి కూడా ఇంకా వెళ్ళడానికి కూడా. అవును, నేను అంటున్నాను కాకినాడ వెళ్ళి మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎల్ఓసి ఇస్తాం. ఆడపిల్లలు అమ్మేసుకుంటే వీటిని తీసుకున్నాడండి, రిజిస్ట్రేషన్ చేయించుకోలేదండి. వీళ్ళ ఫ్యామిలీ అంతా ఒక 10 మంది అండి. వీళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న గొడవలు అనడంలోకి వచ్చేది. వస్తే ఈ భూమిని ఆయన నేను రిజిస్ట్రేషన్ చేయలేదు కదా, నేను అమ్మేసి 22 సంవత్సరాలు వస్తుంది. అవునవును, చీకూరు, ఎర్రకోనీరు, మన వెంకటాపురం, తెచ్చుకొత్తూరు, అవసరం దాకా ప్రతిరోజు వెళ్ళి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. అసలు స్కూల్ బస్సు గతంలో కూడా అడిగి డిఎం గారు కూడా తెలుసు. ఏదో గొర్రెల సీను, ఈసరపు చంటి బాబు. అది లేదా పెట్టుకున్నారా? ఓకే, ఈ లోపల సదరన్ సర్టిఫికేట్ రెడీ చేసుకున్నారా? అన్ని ఉన్నాయి మేడం గారు. పెన్షన్ మార్పు చేయాలని. అవును, ముందు విడో పెన్షన్ పెట్టేసుకున్నారు. ఇప్పుడు గ్రీవెన్స్ పెట్టుకున్నారు కదా, మరి గ్రీవెన్స్కి వెళ్ళినప్పుడు ఇది క్లియర్ అయిన తర్వాత అప్పుడు వస్తుంది సదరన్. మీరేమవుతారు? మీ అక్కనా? అవును, పెన్షన్ ఇప్పుడు పెట్టించండి. సదరన్ స్లాట్ ఓపెన్ అయింది కదా. వచ్చింది, ఎంత వచ్చింది? అబ్బాయి 90 రావాలి కదా సార్. ఎంత సదరన్ సార్? 6000 వస్తుందా? సదరన్ వచ్చింది, పెట్టండి.
ఇప్పుడు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఆయనని? మిమ్మల్ని కలిసి అయ్యో ఆహా ఫోటో తీయన పాడి మీదే ఇక్కడ బతుకుతారు మేడం. సరే మీకు మీది పాడి రైతులకి యూరియా అది వెటనరీ ఇవ్వాలంట, పాడి రైతులు కావాలట. కొత్త పెన్షన్ రాగానే పెడతారు. అవును, సదరన్ సర్టిఫికేట్ తీసుకుంటే పెట్టేసి ఇప్పుడు స్లాట్ ఓపెన్ అయింది కదా, అక్కడికి వెళ్ళమని చెప్పండి. పంచాయతీ ఆఫీస్కి వెళ్తే సచివాలయంకి వెళ్తే వాళ్ళు బుక్ చేస్తారు. చుట్టూ పెంచ్ చేసేసారు మేడం. 10 సంవత్సరాలు ఏంటండి పట్టుకుంది. అతను రిజిస్ట్రేషన్ చేయలేదు, డబ్బులు తీసుకుంటాడండి. మా తమ్ముడు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. మీరు ఏమైనా సాల్వ్ చేయగలుగుతారా గురించి? మేడం మరి కూర్చోబెట్టి లేదు అందరే చేస్తున్నారు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 55 తీసుకెళ్ళి జీరాంజీలో పెట్టేస్తారా? అంటే మనకి 20 వరకులే తీసుకుంటుంది మేడం. ఆ 20 వరకులు అయిపోయి మేడం. తేకుండా ఎంతో 20 వరకులు అయిపోయి మేడం. అవి ఏమైనా వచ్చేస్తే అంటే బిల్స్ పడితే ఇవి వెంటనే స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకసారి ఫాలో కొంత రోడ్డు కావాలా? ఎందుకు దీంట్లో పంచాయతీలో పెట్టుకుంటే అవుతుంది కదా కొంత రోడ్డు. అది శివారు అయిపోయింది, మా పంచాయతీ ఇడికి ఏదో చేసుకుంటాం. ఇదా రోడ్డు అటు ఇటు ఉన్నాయి. ఇది మాది కూడా సరిహద్దులేండి. మరి సర్వే నెంబర్ అన్ని రాసుకోవాల్సింది. ఒకటే రాశారు, అన్నిటికీ రాసుకోవాలి. ఈ రోడ్ వేసుకోలేదు ఇంకా. 3rd phase లోది సైట్ ఇష్యూ ఆఫ్ ఇది క్లియర్ చేసుకున్నారా? సైట్ ఇష్యూ సైట్ ఇష్యూ పెట్టుకున్నారు. గొడవ అయిందండి. ఏంటంటే వాళ్ళు కొనుక్కున్నారండి, అమ్ముడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు నాకు ఇంకా డబ్బులు ఇవ్వాలని పెండింగ్ పెట్టి నాకు సాల్వ్ చేసామండి. సాల్వ్ చేశారా? చేసామండి మనలో మేడం. అది అతను ఇంజనీరింగ్ అసిస్టెంట్ RWS వచ్చాడా? వాల్స్ ఏమైనా వేస్తే అవుతే చూద్దాం, లేదంటే ప్రజలు మార్చేద్దాం చెప్పారు. కాబట్టి చేస్తాను. నాయకులు కూడా తీసుకుని మాట్లాడారు. పెన్షన్ వస్తుంది నీకు. పిల్లలు ఏం చేస్తున్నారు? మొత్తం 4 మీకు? మీరు ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు మరి? మనం సిసి రోడ్ వేసాం, ఎవరు కాలే రోడ్డు మీద వచ్చాయి. ఆయన ఉండడానికి స్థలం ఇవ్వట్లేదంట. కరెంట్ లైన్ సైడ్ రమ్మండి, వాళ్ళని రమ్మనండి. అగ్రికల్చర్ బాగా కింద అవును, హై టెన్షన్ వైర్లా లేకపోతే ఏ చేతిలో ఉన్న వైర్లేనా? రమ్మనండి, రమ్మనండి. అదే వీళ్ళ ప్రాబ్లం మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా సార్, మార్చండి కదా లైన్స్, ఇంకో ప్లేస్ నుంచి తీసుకోండి కదా. మేడం రోడ్ పక్కన ఉందండి, రోడ్ అంటే సరిపోతుంది. ఆ భూమి రోడ్ పక్కన ఉందండి. వాళ్ళు ఎలా చెప్తున్నారో అలా చేసుకోండి. ఆల్రెడీ అతను లాస్లో ఉన్నాడట. ఇది గడ్డి మోపు కాలిపోయిందంటే గుడిసి కూడా కాలిపోయిందంటే రేపు పొద్దున ఏమైనా ప్రాణహాని వస్తే మన మీదకి వస్తుంది. ఇది ఫాలోఅప్ చేసుకుంటారా సార్? అందరికీ కూడా మా నమస్కారాలు. అందరికీ కూడా శుభోదయం. మీరు అందరూ కూడా అడిగిన వెంటనే మా కార్యకర్తలు కూడా పర్లేదమ్మా పొద్దున్న అయినా సరే పెట్టేసేయండి అని చెప్తే పాపం ముందుకొచ్చి పెట్టించారు. మీరు అందరూ కూడా వారికి
సపోర్ట్ చేసి ఇవాళ మీ అర్జీలు ఏవైతే ఉన్నారో ఇవన్నీ కూడా నాకు ఇవ్వడం జరిగింది. ఈ ప్రజా దర్బార్ యొక్క ముఖ్య ఉద్దేశం, మన ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజా దర్బార్లో ఇక్కడ ప్రాబ్లమ్స్ ఇక్కడే సాల్వ్ అయ్యేటట్టు, ఎక్కడో ఎమ్మెల్యే గారు ఎప్పుడు వస్తారు, ఆఫీస్కి ఎప్పుడు వస్తారు, మేము ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు చేసుకోవాలి పనులు అన్న ఆలోచనకి విరుద్ధంగా, ఆలోచనకి డిఫరెంట్ గా ఇవాళ మీ దగ్గరికే ఎమ్మెల్యే గారు మీ దగ్గరికే వచ్చి మీ సమస్యలు ఏవైనా ఉంటే ఇక్కడే పరిష్కరించేటట్టు విధంగా ఇవాళ ప్రజా దర్బార్ అనేది మనం టీ వెంకటాపురంలో ఏర్పరచుకున్నాం. అలాగే ముఖ్యంగా ఇక్కడ వచ్చేసిన ప్రాబ్లమ్స్ నాకు వచ్చేసరికి ఈ ఒక రైతు వచ్చున్నారు, వాళ్ళకి పాపం గడ్డిమేటును ఇంకొకటి ఏది కలిపింది గొర్రెలపాగా, ఓకే, రెండు గడ్డి మోపులు ఏవో కాలిపోయినాయి అంట ఆ పవర్ లైన్స్ ఉండడం మూలాన. అలాగే కరెంట్ ఏ గారిని పిలిచి వాళ్ళు అక్కడికక్కడే సాల్వ్ చేయడం జరిగింది. ఆ లైన్స్ ఏవైతే ఉన్నాయో షిఫ్ట్ చేస్తామని కూడా చెప్పాము ఈ ప్రజా దర్బార్ ద్వారా. అలాగే రెండో విషయం వచ్చేసి పైప్ లైన్ ఎట్ గొల్లపేట కావాలన్నారు. ఈ విషయం కూడా త్వరలో ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. సో ప్రజా దర్బార్కు ఒక ఉన్న ఇంపార్టెన్స్ మీరు అందరూ కూడా తెలుసుకొని తప్పకుండా మీ ఇది ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే మెయిన్ సమస్య వచ్చేసి మీకు మెయిన్ డ్రైన్ ఒక సమస్య ఉంది, అది త్వరలో టేకప్ చేస్తాము. నెక్స్ట్ జీరాంజీలో ఏదైతే మనకు ఫండ్స్ వస్తాయో ఆ ఫండ్స్ తోటి మెయిన్ డ్రైన్ అనేది ఒకటి సాల్వ్ చేస్తాం. అలాగే మన 12th and 13th వార్డ్ డ్రైన్స్ కూడా లేడీస్ వచ్చి నన్ను అడిగారు, తప్పకుండా ఇది కూడా సాల్వ్ చేస్తాం. అలాగే 2 రోడ్లు అడిగారు, ఆ 2 రోడ్లు కూడా ప్రయారిటీలో పెట్టుకున్నాం. ఆ 2 రోడ్లు అడ్రస్ ఏంటి, లొకేషన్ ఏంటి, ఆ 2 రోడ్లది అదే మన రైల్వే లైన్ వెనకాల అన్నారు. రైల్వే లైన్ వెనకాల మాకు ఒక 2 రోడ్లు ఉన్నాయమ్మా, అవి వేసి పెట్టండి అని చెప్పారు. నెక్స్ట్ ఈ ఊరికి గ్రామంలో ఏ పని అయినా ఉంటే మన కూటమి ప్రభుత్వం తరఫున ఫస్ట్ అదే పని టేకప్ చేస్తున్నాం. ఆ 2 రోడ్లు కూడా వాళ్ళు వచ్చి అడిగారు, ఆ 2 రోడ్లు. అలాగే అది కాకుండా మన వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళకు యూరియా కోసం అడగడం జరుగుతుంది, అది కూడా తప్పకుండా చేపిస్తాం ఆ పని కూడా. తర్వాత స్కూల్ బస్ ఒకటి అడిగారు, హంసవరం మోడల్ స్కూల్ కి మన టీ తిమ్మాపురం నుంచి కూడా టీ వెంకటాపురం నుంచి చాలా మంది పిల్లలు వెళ్తున్నారమ్మా స్కూల్ కి, వాళ్ళకి బస్సు సదుపాయం అనేది లేదు కాబట్టి కొంచెం కల్పించండి అని చెప్పి ఇక్కడ ఎండిఓ గారు కూడా ఉన్నారు, వారికి కూడా చెప్పడం జరిగింది, వాళ్ళు కూడా లెటర్ పెట్టడం జరుగుతుంది. సో ఇవి ఇవాళ ఈ ప్రజా దర్బార్ యొక్క సమస్యలు. ఇందులో ఆల్రెడీ కూడా 80% కూడా ఇక్కడే పరిష్కరించాం. ఇంకా చిన్నవి ఏవైతే మన పెన్షన్లు ఏవైతే ఉంటాయో, అలాగే హౌసింగ్ సైట్స్ ఏవైతే ఉంటాయో మీ అందరికీ తెలుసు, మాట మీద నిలబడే ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం కాబట్టి ఎక్కడ కూడా నిరాశ చెందొద్దు. మీ పెన్షన్లు మీకే వస్తాయి తప్పకుండా. ఎప్పుడైతే మాట ఇచ్చున్నామో, ఏదైతే ఎలక్షన్ ముందు మన మేనిఫెస్టోలో ఇచ్చున్నామో కొత్త పెరిగిన పెన్షన్ ఇస్తా అన్నాము, అది మాటకు నిలబడి పెరిగిన పెన్షన్ తో పాటు ఇస్తున్నాం. ఇప్పుడు కొత్త పెన్షన్లు కూడా రిలీజ్ చేస్తాం తప్పకుండా. నెక్స్ట్ ఇంకో 6 months లో రిలీజ్ చేసి కొత్త పెన్షన్లో పెన్షన్దారులు ఎవరైతే అర్హులు ఉన్నారో తప్పకుండా వాళ్ళ పెన్షన్ కూడా పెట్టిస్తాము. అలాగే ఇళ్ల హామీ ఏదైతే ఉందో, ఇళ్ల స్థలం హామీ ఏదైతే ఉందో, ఎలక్షన్ హామీ మన విలేజ్ లో అయితే 3 సెంట్లు, టౌన్ లో అయితే 2 సెంట్లు, తప్పకుండా అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే ఏర్పాటు మన కూటమి ప్రభుత్వం చేస్తుంది తప్పకుండా. అలాగే మనం కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లో కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు మనం చేసుకున్నాము. మీ అందరికీ తెలుసు, ఆడవాళ్ళకు ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, పెరిగిన పెన్షన్లు కానివ్వండి, అలాగే తల్లికి వందనం కానివ్వండి, ఇలాంటి మంచి సంక్షేమ పథకాలు ఇవన్నిటితో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం ఎన్నో చేసుకున్నాం. మీ ఊరికి వచ్చేసి ఉట్టి టీ వెంకటాపురానికి వచ్చేసి ఇప్పటికే 20 లక్షలతోటి పని చేయడం జరిగింది. ఇందులో 4 రోడ్లు వచ్చింది, చూస్తున్నారు కదమ్మా. రోడ్లు వేసామా 4 రోడ్లు. ఈ 4 రోడ్లే కాకుండా ఈ 20 లక్షలతో ఈ 4 రోడ్లు వేసాము. అలాగే ఇంకా 15 లక్షలతో కూడా ఇంకో 3 రోడ్లు వేయవలసి ఉంది. ఆ పని కూడా త్వరలో మొదలు పెడతామని చెప్పారు. ఆ 3 రోడ్లు కూడా వస్తాయి. ఇవే కాకుండా ఇంకా వచ్చే ఫండ్స్ తోటి కూడా తప్పకుండా ఎక్కడా కూడా గుంతల రోడ్లు లేకుండా అన్ని రోడ్లు వేయాలని చెప్పేసి మా కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం. కాబట్టి ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు కూడా చాలా బాగా జరుగుతున్నాయి. మీరందరూ కూడా కితాబిస్తున్నారు, బాగుందని చెప్పేసి ఇది చాలా సంతోషకరమైన విషయం. ఏదైతే పెన్షన్లు హౌసింగ్ సైట్లు ఉన్నాయో తప్పకుండా మేము మాట మీద నిలబడే ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం కాబట్టి
ఎక్కడా చింత అవసరం లేదు. మీ అందరికి ఇచ్చిన మాట నెరవేర్చే మాటలే కాదు, ఇచ్చిన మాట మీద నిలబెట్టి నెరవేర్చే ప్రభుత్వమే మన కూటమి ప్రభుత్వం. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఇంతే ఆదరణ మాకు ఎప్పుడు చూపించాలని కోరుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం, జై కూటమి.